చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా తన నెత్తికే ముప్పు తెచ్చుకునేటట్టుగా తయారవుతున్నారు తాజాగా. అవును, పక్కకు రాజకీయ తమ్ముళ్ళు చేస్తేనో లేదంటే నారా లోకేష్ ఏదైనా మిస్టేక్ చేస్తేనో చెప్పవచ్చేమో కానీ 40 ఏళ్ల సీనియర్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబే ఈ రకంగా తప్పులు చేస్తూ ఇంత దారుణంగా దొరుకుతాడని బహుశా ఎవరు కూడా రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేయలేదు. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరికి వచ్చేసిన నేపథ్యంలో చంద్రబాబు అండ్ కో చేస్తున్న చిల్లర ఆటలు ఇప్పుడు ఊహించని స్థాయిలో తిప్పికొడుతున్నాయా? ఖచ్చితంగా అవునని చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు మాటలతో తమ్మిని బిమ్మిని తమ్మి చేయగల మహానుభావుడు. గ్లోబల్స్ను ఆదరించే అభినవ రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ బాబు గారు అని చెప్పవచ్చు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రజలను నమ్మించాలి. ఇదే గ్లోబల్స్ సిద్ధాంతం. చంద్రబాబు పూర్తిగా దాన్ని ఇంప్రూవ్ చేసి మరీ వాడుకుంటున్నారు. ఒకే అబద్ధాన్ని 10 మందితో ప్రతిరోజు ప్రతి చోట పదే పదే చెప్పిస్తూ అదే నిజం అన్నట్టుగా ప్రజల్లో భ్రమ కల్పించడంలో చాలా ఏళ్ల నుంచి చంద్రబాబు చేస్తున్న కుట్రల్లో భాగంగా ఇది ఒకటి. ప్రజలు నమ్మే వరకు విడిచిపెట్టకూడదు అనేదే ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి తగ్గట్టుగానే తాజాగా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పూర్తిగా దుష్ప్రచారంతో నింపేశాడు. చంద్రబాబే కాదు, ఈ ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ సహా ఆ పార్టీ నాయకులు అందరూ కొన్ని రోజులుగా కేవలం ఆ చట్టం గురించే అడ్డంగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పేదల భూములను కబ్జా చేయడం కోసమే ప్రత్యేకంగా ఆ చట్టం తెచ్చినట్టుగా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మాటల ద్వారా ప్రజల్లో మరింత భయం పెంచడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి కుట్రలో భాగంగా ఇది తెరలేపారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2వ సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ మీదే పెడతా అంటూ డోసు పెంచారు చంద్రబాబు. అయితే ఈ అతి ఆవేశాలన్నీ ఆయన్ను మళ్ళీ కటకటాల వెనక్కు పంపే ప్రమాదం ఖచ్చితంగా కనబడుతుందా అంటే 1000% అవును అనే సమాధానం వస్తుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు ఆడడం, జైలుకి వెళ్ళడం సరదా కావచ్చు చంద్రబాబుకు. కానీ ఈసారి మాత్రం డోసు ఏపీలో ఏ రకంగా ఉంటుందనేది ఎవ్వరూ ఊహించరట. ఈ అతి ఆవేశానికి కట్ చేసిన మాదిరిగా చంద్రబాబు అండ్ కోకు చేస్తున్న దుష్ప్రచారం మీద రాష్ట్ర ఎన్నికల సంఘం చాలాగా కన్నెర్ర చేసింది. ఎన్నికల కమిషన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ఏకంగా సిఐడి విచారణ నిమిత్తం రంగంలోకి దిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రతిపక్షాలు తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారట. ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. మరీ దారుణంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా, ఫోన్ కాల్ల ద్వారా ఈ చట్టంపై నిర్ధారణ కాని తప్పుడు ఆరోపణలు ప్రచారంలో పెడుతున్నారంటూ ఆ ఫిర్యాదులో స్పష్టంగా ఆయన పేర్కొన్నారు. దీనిపై విచారించి తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారాలు చేస్తున్న సంగతి నిజమైతే వారి మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని, ఏ చర్యలు తీసుకోవాలో కూడా నివేదికలో తిరిగి పంపాలి అంటూ ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఆదేశించడం విశేషం. ఇక్కడే ఇప్పుడు ఈసీ కాదు, ఏకంగా సిఐడి సైతం విచారణ నిమిత్తం ఊహించని ట్విస్ట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈసీ చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడిని ఆదేశించడంతో ఇప్పుడు ఈ విషయం పెద్దగా హాట్ టాపిక్ అయిపోయింది. కేవలం ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రచారం వరకు ఉంటే బేడీలు ఎవరికి పడతాయనే డౌట్ ఉండేది. కానీ తాను ప్రజలను ఉద్ధరిస్తున్నాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకోవడానికి అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేయడానికి 2వ సంతకం పెడతానని ప్రకటించడం వల్ల ఈ మొత్తం ప్రచారం వెనుక ఉన్నది ఆయనే అన్న అనుమానం పర్ఫెక్ట్గా అందరికీ అర్థమైపోయింది. అందుకే చంద్రబాబు గారికి ఈ ఈసీ చర్యల్లో భాగంగా సిఐడి రంగంలోకి దిగడం, చంద్రబాబుకు ఇప్పుడు బేడీలు పడడం ఖాయంగా కనబడుతుంది. ఎన్నికల కమిషన్ ఏ మేరకు సీరియస్గా ఉంటుందో ఇలాంటి దానిపై ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అనంతరం మనకు అర్థమవుతుందట. ఖచ్చితంగా చంద్రబాబు అరెస్ట్ అవుతారని చాలామంది చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ కేసు చాలా సంచలనాలు రేపే ఆస్కారం కనబడుతుంది. ఈ విచారణలో భాగంగా సిఐడి రంగంలోకి ఆల్రెడీ దిగింది. సిఐడి చంద్రబాబును పిలిపించి మాట్లాడవచ్చు అని, ఆయన అరెస్టు చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ % ఉందని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు ఉన్న చోట ఉండవు కదయ్యా, మెడకు తెచ్చుకున్న కంపలు చాలా ఉన్నాయి, అవి సరిపోదన్నట్టుగా ఇప్పుడు కొత్త కంప తెచ్చుకున్నాం, ఇక కుచ్చుకోమరి అంటున్నారు ప్రజలు.